హాయ్ అండి, వెల్కమ్ టు గృహలక్ష్మి ఛానల్. ఇక్కడ ఏంటంటే మా రాములవారి తిరునాళ్ళ మా ఊర్లో చిరువేళ్లలో జరుగుతుంది. ధ్వజస్తంభం దగ్గర అండి. ఇక్కడ ధ్వజస్తంభం అనేది ఆరోహణ చేస్తారనమాట. అంటే తిరునాళ్ళ ముందు స్టార్టింగు ధ్వజస్తంభానికి పూజ జరుగుతుంది అక్కడ. ఇక్కడేమో గర్భగుడిలో పంతులు గారు అక్కడ పూజ చేస్తారు. అక్కడ విగ్రహాలు ఉన్నాయన్నమాట, కనిపిస్తున్నాయి కదా, రాముల వారు, సీతమ్మ, లక్ష్మణస్వామి, ఆంజనేయ స్వామి పక్కన. ఇక్కడ గుళ్ళ విగ్రహాలు అవి. ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర పూజ ఫస్ట్ స్టార్టింగ్ డే అనమాట. ఇక్కడ తిరునాళ్ళు జరుగుతుంది, పూజ చేస్తున్నారు. ధ్వజ అవరోహణ అంటే ధ్వజస్తంభం దగ్గర పూజ, స్వస్తిక్ గుర్తేసి జెండాలాగా పైన ధ్వజస్తంభానికి పైన కనిపించేలాగా ట్యాగ్ లాగా లాగుతారనమాట. అంటే తిరునాళ్ళు స్టార్ట్ అవుతుందని. అసలు ధ్వజస్తంభం పూజ అంటే ముల్లోకంలో దేవతలందరినీ కూడా తిరునాళ్ళకి ఆహ్వానించడం అన్నమాట. అవరోహణ అంటే ఆహ్వానించడం. అక్కడ పూజ చేస్తున్నారు, పైకి ఆ ట్యాగ్ జెండాలాగైతే లాగుతున్నారన్నమాట. చూడండి ఎలా లాగుతున్నారో. ఇక్కడ ప్రసాదం కూడా పెట్టారు 4 వైపులా. మెయిన్ సంతానం లేని వాళ్ళకి ఆ పూజారి గారు పూజ అయిన తర్వాత ఆ ప్రసాదం ఇస్తారనమాట. ఆ ప్రసాదం తీసుకున్న వాళ్ళకి 100కి 100% సంతానం కలుగుతుంది. చిరువేళ్లలో రాములవారి గుళ్ళో అనమాట. ధ్వజస్తంభం పూజ అయిన తర్వాత ఇస్తారు. చూద్దాము. ఇప్పుడైతే జెండా అయితే పైకి లాగుతున్నారు పూజ అయిన తర్వాత. ఇక్కడ కనిపిస్తున్నారు కదా దంపతులు, వాళ్ళకి సంతానం లేదు. వాళ్ళకి మంత్రాలు చెప్తున్నారు పూజారి గారు. వాళ్ళతో పూజ చేపిస్తున్నారు అన్నమాట ధ్వజస్తంభానికి. పసుపు రాసి బొట్టు పెట్టారు. అక్షంతలు వేసి పూజ అయితే చేస్తున్నారు భార్యాభర్తలు ఇద్దరు అక్కడ. చూసారా రాముల వారి నామం ఎలా పెట్టారో ధ్వజస్తంభానికి. ప్రతి గుళ్ళో ముందు విగ్రహాల ముందు ధ్వజస్తంభం అయితే ప్రతి టెంపుల్లో కనిపిస్తుందండి ఫస్ట్. అలాగే మా రాముల వారి గుళ్ళో కూడా ధ్వజస్తంభం పూజ గ్రామ పెద్దల, ఊళ్ళో వాళ్ళు అందరూ కలిసి పూజ చేస్తున్నారు. కర్పూరం కూడా వెలిగించారు పూజ అయిన తర్వాత. చూడండి, ఆ పూజ చూసిన వాళ్ళకు కూడా ఎంతో పుణ్యం వస్తుంది. ఇప్పుడు కొబ్బరికాయ కొడతారనమాట, మంగళహారతి కూడా ఇస్తారు. 5 రోజులు జరుగుతుందండి తిరునాళ్ళ. 5 రోజులకి ఫస్ట్ డే అనమాట. ఇప్పుడు ఆరోహణం చేస్తారు, అవరోహణ కూడా లాస్ట్ రోజు చేస్తారనమాట. ధ్వజారోహణ, ధ్వజ అవరోహణ, ఇది ఫస్ట్ డే హారతిస్తున్నారు. ఈ రోజు నుంచి తిరునాళ్ళ స్టార్ట్ అనమాట. 5 రోజులు చేస్తారు. ధ్వజస్తంభానికి మంగళహారతి అయితే ఇస్తున్నారు. ఇక్కడ మంగళహారతి అయితే ఇస్తున్నారు కదా, మేమందరం కూడా మంగళహారతి కళ్ళకు అద్దుకున్నాము. అక్కడ ఉన్న వాళ్ళందరం కూడా. పూజ అయితే అయిపోయింది. ఇప్పుడు పైకి లాగుతున్నారు చూడండి జెండా. పంతులు గారు, గ్రామ పెద్దలందరూ పట్టుకున్నారనమాట అక్కడ పైకి లాగడానికి. వైట్ క్లాత్ మీద రాశారనమాట రాముల వారి నామము, చక్రము, స్వస్తిక్ రాసి మెల్లగా పైకి వదులుతున్నారు చూడండి. పూలమాల కూడా వేశారు. మెల్లగా పైకి ఆ హోల్ ఉంది, పైన దాకా లాగుతారనమాట. చూస్తున్నారు కదా.
పూలమాలతో సహా మామిడి తోరణాలు కూడా కట్టారు టెంపుల్లో. ఆ జెండా వరకు ఒక రేకు తీసేశారు అక్కడ పైకి లాగడానికి. చూస్తున్నారా? చాలా ఇంపార్టెన్స్ డే అండి, ఫస్ట్ డే ధ్వజారోహణ. పైకి కనిపిస్తుంది చూడండి. ఈవినింగ్ 7:30 అప్పుడు ఆ టైంలో చేశారు పూజ. అదిగోండి, డెకరేషన్ కూడా చేశారు చక్కగా రాములవారి టెంపుల్ ముందు. జెండా కూడా పైకి వస్తూ ఉంది. ఇప్పుడు ఆ జెండా పెట్టారు కదా, ఫస్ట్ డే 5 రోజుల వరకు ఉంటుందండి జెండా అలాగే పైన. మళ్ళీ ఇక్కడంతా జమ్మి ఆకులతోటి, జమ్మి అంటారు కదా, వాటితోటి మొత్తము కడుతున్నారనమాట ధ్వజస్తంభానికి. కట్టిన తర్వాత పంచ కూడా కడతారు చూడండి. ఇప్పుడైతే జమ్మె కడుతున్నారు మొత్తము. దర్బలు అంటారు కూడా, దర్బలతోటి మొత్తము చుట్టూ రౌండ్ ఆఫ్ చేసి పంచ కడుతున్నారు అనమాట. అంటే స్టార్టింగ్ డే 5th డే రోజు మళ్ళీ ధ్వజ అవరోహణ అని చెప్పి కంప్లీట్ చేసే రోజు కూడా మళ్ళీ ధ్వజస్తంభానికి పూజ చేసి, ముత్తైదువులను అయితే ఈరోజు ముల్లోకాల నుంచి అందరినీ ఆహ్వానించారు తిరునాళ్ళకి రమ్మని రాములవారి కళ్యాణానికి. ఆ రోజు వెళ్ళేటప్పుడు కూడా ముత్తైదులు 5 రోజులు మా ఊర్లోనే ఉంటారనమాట రాములవారి సన్నిధిలో. ఎవరు ఏది మొక్కున్నా కూడా ఆ కోరికలు ఫలిస్తాయి అన్నమాట. 5 రోజులు ముక్కోటి దేవతలందరూ కూడా చిరువెళ్ళ అనే గ్రామంలో రాములవారి తిరునాళ్ళలో ఆహ్వానం పలుకుతూ ధ్వజస్తంభానికి పూజ చేసి పంచ కూడా కడుతున్నారు చూసారా ధ్వజస్తంభానికి. ఇంకా ఈ రోజు నుంచి సకల ముక్కోటి దేవతలందరూ కూడా చిరువెళ్ళ గ్రామం రామాలయానికి వస్తారనమాట అందరూ. 5 రోజులు తిరునాళ్ళు జరుగుతుంది ఈ రోజు నుంచి. జెండా కూడా పైన అలాగే ఉంటుంది. ఆ దర్బలు కానీ ఆ పంచ కానీ అలాగే కట్టారనమాట. పూజారి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అందరికీ, అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ ధ్వజారోహణ పూజ గురించి. చూడండి, ఇంకా ఆయన ఏం చెప్తున్నారంటే, నేను చెప్పిందే చెప్తున్నారంట ముక్కోటి దేవతలందరూ